పిల్లల్ని ఆటల గురించి అడిగితే ఆన్లైన్లో ఏమేమి గేమ్ యాప్స్ ఉన్నాయో అందులో వచ్చే గేమ్స్ లిస్ట్ ఏకరువు పెట్టేస్తారు. తరగతిలో చెప్పిన పాఠం కూడా అంత వివరంగా చెప్పరు. అంతలా పిల్లలు ఆటల పట్ల ఆసక్తితో ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదులేండి, పరిస్థితులు అలా ఉన్నాయి. మరి ఏం చేస్తాం? ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల కళ్ళు, మెడ, నరాలు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయనేది నిపుణులు చెప్తున్న మాట. తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు కూడా వీటి పట్ల బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆట పాటలు లేని బాల్యం పరిపూర్ణమైంది కాదు. స్నేహాలు, మానసిక వికాసాలు ఆటల్లోనే ప్రధానంగా జరిగేది. శారీరక వ్యాయామం కలిగేది ఆరుబయట ఆడే ఆటల్లోనే. పిల్లలు ఆటలు ఆడటంతోనే గెలుపు ఓటములు అంగీకరించే తత్వం అలవడుతుంది. సుధా, సుబ్బారావు ఇద్దరూ ఉద్యోగస్తులే. సుధా తను పనిచేసే ఆఫీసుకు దగ్గరలో స్కూల్లో కొడుకును చేర్పించింది. పిల్లవాడి స్కూల్ ముందే అయిపోతుంది. వాడిని ఆఫీసుకు తీసుకొచ్చి తన పని అయ్యాక ఇంటికి వెళ్లడం చేస్తుంది. ఇది రోజూ జరిగేదే. వాడు రాగానే తల్లి ఫోన్ తన ఫోనే అన్నంత ఇదిగా తీసుకుని యాప్ ఓపెన్ చేస్తాడు. గేమ్స్ మాత్రమే కాదండి, పిల్లల కామిక్స్, రకరకాల పిల్లలకు సంబంధించిన యాప్స్ అన్నీ వాడికి తెలిసినంత వాళ్ళ అమ్మకు కూడా తెలియదంట. అంతగా వాటి పట్ల ఆకలింపు ఉంటుంది. అదే పరిస్థితి కరుణ, కమలాకరది. వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులో పనిచేసేదే. వాళ్ళ పిల్లలిద్దరినీ ఆఫీస్కే తీసుకొస్తారు. వాళ్ళు కూడా రాగానే అమ్మా నాన్నల ఫోన్లను చిరొకరు తీసుకుని కూర్చుంటారు. ఏదైనా తిందాం, తాగుదాం అన్న ధ్యాసే ఉండదు. అంతలా పిల్లలు ఆన్లైన్ యాప్స్కి అలవాటైపోతున్నారు. తరువాత జరిగే పర్యవసానాలకు తల్లిదండ్రులు బాధపడినా ఉపయోగం లేదంటున్నారు నిపుణులు. మరి దీనికి ఎలా? ఏదో ఒక సలహా తీసుకోవాలి కదా. ఆ సలహా పెద్దల నుండి పాటిస్తే బాలే. పెద్దలే సరికావాలి. పిల్లలు ఫోన్కు అలవాటు పడటానికి, ఫోన్లోనే ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి పెద్దలే కారణమంటున్నారు నిపుణులు. ఆ మాటలు అక్షర సత్యాలు కూడా. కొందరు తల్లిదండ్రులైతే ఫోన్ వదలకుండా వాళ్ళు అందులో గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళు ఫోన్ పక్కన పెట్టకుండా పిల్లల్ని ఆపమంటే ఆపుతారా? ఇప్పుడు పిల్లలకు నదురు బెదురు కూడా ఉండటం లేదు. ఏకంగా నువ్వు ముందు ఫోన్ పెట్టు, నేను పెడతాను అని సమాధానం చెప్తున్నారు. నువ్వు చూడట్లేదా, నన్ను అంటున్నావు అని అడిగే గడుగ్గాయలు లేకపోలేదు. అందుకనే పెద్దలే ముందు సరికావాల్సి ఉంటుంది. అప్పుడు పిల్లల్ని మాన్పించడం తేలికవుతుందని చెప్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చేసేవారైనా, తమ పనికి అడ్డం రాకూడదనుకున్న అమ్మా నాన్నలు ఎవరైనా పిల్లలకు చిన్నప్పటి నుంచే ఫోన్ అలవాటు చేసేస్తున్నారు. ఈ అలవాటు తర్వాత అనేక విపరీతాలకు దారితీస్తుందన్న ఆలోచన చేయడం లేదు. పిల్లలకు చిన్న చిన్న వయసుల్లోనే కళ్ళజోళ్లు రావడం, మెడనరాలు దెబ్బతినడం, తలనొప్పి వంటి సమస్యలు బాల్యంలోనే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయనేది ఆరోగ్య నిపుణులు హెచ్చరిక. ఇటీవల ఇలాంటి సమస్యలతోనే ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారని విచారిస్తే మొబైల్స్ ఎక్కువసేపు చూడటానికి అలవాటు కావడమే కారణమని తేలిందని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటమే దీన్ని అరికట్టడానికి వీలవుతుంది. ఒక వయసు వచ్చే వరకు ఫోన్ ఇవ్వకూడదనేది నిపుణులు చెప్తున్న మాట. మరొక విషయం, బయటకు వెళ్ళేదేది? ఉదయం స్కూలుకి వెళ్ళింది మొదలు రాత్రి పడుకునే వరకు 4 గోడల మధ్యే పిల్లలు ఎక్కువగా గడుపుతున్నారు. దీనివల్ల బాల్యం వసివాడిపోతుంది. అదే స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ పిల్లలు కాసేపు ఆరుబయటో గ్రౌండ్లోనో ఆటలు ఆడితే శారీరక వ్యాయామమే కాదు, వారి మనసులు కూడా వికసిస్తాయి. రక్త ప్రసరణ జరిగి మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఆటల్లో ఓడినా గెలిచినా వాస్తవికంగా తీసుకునే తత్వం అలవాటవుతుంది. కనీసం వీకెండ్స్లో అయినా పిల్లల్ని పార్కులకు తీసుకెళ్లి ఆటలు ఆడించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే కదండి. మిగిలిన రోజుల్లో ఇండోర్ గేమ్స్కి ప్లాన్ చేయాలని చెప్తున్నారు నిపుణులు. అవి కూడా మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తాయంటున్నారు. ఇలాంటి ప్రయత్నం చేయకపోతే పిల్లలు బావిలో కప్పల కన్నా ఘోరంగా అయిపోతారు. బయట ప్రపంచం, స్నేహాలు, ఎదుటివారితో ఎలా మెలగాలి అనే ఆలోచనే చేయరు. అందుకే పిల్లల్ని కాసేపు బయటకు తీసుకెళ్లి ఆడించండి. మీరు వారితో ఆడితే మీకు ఆరోగ్యమే కదండి. తల్లిదండ్రులు పిల్లలతో కాసేపు ఆడుకుంటే ఆఫీసులో పని ఒత్తిడి నుంచి గొప్ప రిలీఫ్ పొందుతారని చెప్తున్నారు. నేటి తరం కూడా వికసిత కుసుమాలు కావడానికి మరింత బాధ్యతతో మెలుగుదాం. అర్థమైంది కదండి? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈవేళ నుంచే మొదలు పెట్టండి. లైక్ చేయండి, సరేనా?
కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.